వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. రష్మి గౌతమ్ నిజంగా కూడా గ్లామర్ ప్రపంచంలో తనేంటి, తను ఎంతవరకు ప్రూవ్ చేసుకుంది, తన పర్సనల్ ఏంటి అనేది పక్కన పెట్టేస్తే దేశం కోసం ధర్మం కోసం నిలబడాల్సిన ప్రతిసారి తను నిలబడుతూ వచ్చింది. ఇప్పుడే కాదు, కరోనా టైంలో కూడా మూగజీవాలకు సంబంధించి ఫుడ్ సప్లై చేస్తూ తనేంటో ప్రూవ్ చేసుకుంది. అలాంటి రష్మి గౌతమ్ మొన్న జరిగిన ఇరాన్కి సంబంధించి ముసలి కన్నీరు కారుస్తున్న వాళ్ళకి సంబంధించి మాట్లాడితే రష్మి గౌతమ్ని టార్గెట్ చేస్తూ చాలామంది చాలా కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్కి నిజంగా చెప్తున్నా మరో అమ్మాయి అయితే కుంగిపోయేది. కానీ నిజంగా రష్మి గౌతమ్ గారు మీరు మాత్రం మీ విషయంలో సూపర్బ్. ఆడపిల్ల ఎదుగుతూ ఉంటే, ఆడపిల్ల నిజాన్ని నిర్భయంగా చెప్తూ ఉంటే తట్టుకోలేని సమాజంలో కొందరికి చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పారు. అండ్ రష్మిని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళని అడుగుతున్నా, ఎప్పుడైనా మీ కిందున్న నలుపు మీరు చూసుకున్నారా? మీరు చేసిన తప్పులు ఏంటి అనేది మీకు అర్థమవుతుందా? ఏ రోజైనా మీరు దేశం కోసం ధర్మం కోసం నిలబడాల్సి వచ్చినప్పుడు నిలబడ్డారా? ఒక్క మగాళ్ళయ్యుండి చేత కానీ మీరు చేయలేని పనిని ఓ ఆడపిల్లగా గొంతెత్తి నినదించింది, ప్రశ్నించింది. తప్పేంటి? ఎవరైతే రష్మికి ఎగైనెస్ట్గా కామెంట్స్ చేశారో, పోస్ట్ చేశారో వాళ్ళందరినీ అడుగుతున్నా, అసలు మీరు ఎప్పుడైనా మీ తల్లితోటి, మీ చెల్లితోటి ఒక సోదరుడిగా, ఒక కొడుకుగా బిహేవ్ చేశారా? నిజంగా అలా బిహేవ్ చేస్తుంటే ఒక ఆడపిల్ల విషయానికి వచ్చేసరికి అంత దరిద్రంగా ఎవరు మెసేజ్లు చేసేవాళ్ళు కాదు. కొన్ని నేను చదవలేకుండా ఉన్నాయి, కాకుంటే స్క్రీన్ మీద చూపిస్తా, కొన్ని నేను చదువుతా. చెప్పింది మోహనాగా, ఆ క్యారెక్టర్లెస్ హూ హ్యాడ్ మల్టిపుల్ రిలేషన్షిప్ విత్ జబర్దస్త్ ఆర్టిస్ట్ అండ్ మల్లెమాల ప్రొడక్షన్స్ అండ్ కేఎన్బి. ఇప్పుడు పతివ్రత లాగా నాటకాలు. లీవ్ ఏ లెజెసీ అట. అసలు పతివ్రత అంటే ఏంటి? ఎప్పుడైనా నీ అమ్మని అడిగినావా? నీ చెల్లెని, నీ పెళ్ళాన్ని అడిగినావా? పతివ్రత అంటే ఏంటో వెళ్ళి అడుగు. ఎదుటి వాళ్ళ పర్సనల్ లైఫ్స్ గురించి నీకెందుకు? నువ్వు చూసావా? ఆమె ఏమన్నా ఇలాంటి ఏమంటారు ఇల్లీగల్ రిలేషన్షిప్ తోటి పోలీసులకు దొరికిందా? ఏమన్నా కేసులు అయినాయా? కెరియర్లో డెవలప్మెంట్ కోసం స్కిట్స్లోనో లేకపోతే ఒక ప్రోగ్రాంలోనో తను వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని తన పర్సనల్ లైఫ్కి ముడిపెట్టి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు? అయినా తను నీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడిందా? దేశానికి అండగా నిలబడ్డది, ధర్మానికి అండగా నిలబడ్డది. తప్పేంటి? అంటే దేశానికి ధర్మానికి అండగా నిలబడితే పర్సనల్గా వచ్చేసి నోటికొచ్చిన కారుకూతలు గుస్తారా? ఇంకా కొంతమంది నిజంగా చెప్తున్నా ఇలాంటివి కొక్కొల్లేలు. పాపం తను అర్థం కావట్లే. ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్ వై కెనాట్ పీపుల్ పుట్ ఏ పాయింట్ అక్రాస్ వితౌట్ యూజింగ్ అబ్యూజ్ వర్డ్. అంతే, తల్లిని చెల్లిని తీసుకురాకుండా ఒక్క తిట్టడం కూడా చేతగాని మొదనష్టపు సంతంతా కూడా అప్పనంగా వస్తున్న ఫ్రీబీస్ని తినుకుంటూ ఇలా అడ్డమైన కామెంట్లు పెట్టుకుంటూ బ్రతికేస్తున్నారు. కానీ ఈ విషయంలో నాకు రష్మి నిజంగా అప్రిషియేట్ చేయాలనిపించింది. తను దీనికి సంబంధించి పెట్టింది చూడండి. ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ షో ద ప్రూఫ్. Secondly, no matter how many relationships I have or not, no one has the right to abuse me. And until and unless I am getting married to you or your father or your son, నేను ఎంత మందితో తిరిగితే అది మీ ప్రాబ్లం కాదు. ఆల్సో నాకు ఎవరెవరితో లింకు ఉందో ప్లీజ్ వాళ్ళ పేర్ల ప్రూఫ్తో సహా చెప్పండి. ఓన్లీ నా పేరు ఎందుకు? ఇఫ్ యూ విష్ టు క్యారెక్టర్ సమ్ వన్ మేక్ షూర్ బోత్ పార్టీస్ నేమ్స్ ఆర్ పుట్ అవుట్, దట్ వుడ్ బీ ఫెయిర్. నిజమే కదా తను అడుగుతోంది. నిజంగా రష్మికి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఉన్నాయని మాట్లాడే మొనగాడు ఎవడైనా ఉంటే ఎవరితో ఉంది? ఆడి పేరు పెట్టండి. ఆడితో కలిసి ఏ హోటల్లో దొరికిందో చెప్పండి, లేకపోతే వాడితో కలిసి ఏ కొంపలు ముంచిందో చెప్పండి. చెప్పగలుగుతారా? ఆయన రష్మి నీ పెళ్ళావా లేకపోతే నీ అయ్య పెళ్ళావా నీ చెల్లె పెళ్ళావా ఆమె అడుగుతోంది. ఎవడి పెళ్ళానని నేను నా మీద నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారు. నా పర్సనల్ లైఫ్ నా ఇష్టం, పెళ్లి చేసుకునే వరకు నేను ఎంతమందితో ఎలా ఉన్నాను అనేది దాని గురించి మాట్లాడడానికి మీరెవరు, మీకేం రైట్స్ ఉన్నాయని అడుగుతోంది. అరే బాయ్, ఆడపిల్ల ధైర్యంగా నిలబడితే షాదనైతే చెయ్యి అందించి సాయం చేయండి, లేకపోతే అన్నీ మూసుకొని కూర్చోండి. అంతేగాని ఆడపిల్ల కదా, అలుసు కదా, 4 బూతు మాటలు తిట్టేయంగానే ఏడ్చుకుంటూ ఇంకొకసారి ఇట్లా దేశానికి ధర్మానికి అండగా నిలబడదు, తొక్కేయచ్చు అనుకుంటే ఆ కాలం కాదు. ఎంత గట్టిగా మీరు కొడితే అంతే రివర్స్లో బౌన్స్ అయ్యి వచ్చి మీకు చుక్కలు చూపించే
మహిళా జాతి ఇప్పుడు వస్తోంది, గుర్తుపెట్టుకోండి. ఎస్, రష్మి గారు నిజంగా ఈ విషయంలో అయితే ఆర్ వాయిస్, ఖచ్చితంగా ఆర్ వాయిస్ చూసే ప్రేక్షకులు మీకు అండగా ఉంటారు. మీరు మాట్లాడుతున్న పోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్. ఒక ఆడపిల్ల మీలాగే ఉండాలి నేనైతే కోరుకుంటున్నాను. అండ్ మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.